అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడివీడలేదు. ప్రమాద ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా దీనికి గల కారణాలు అంతుచెక్కడం లేదు. సాంకేతిక లోపమా, పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగింది అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా పౌర విమానయాన సంస్థకే చెందిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైమానిక రంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వైమానిక రంగం భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై కూడా ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారిస్తోందని వివరించారు. ఎన్ఐఏ అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇతర ఏజెన్సీలకు చెందిన అధికారులు కూడా విమాన ప్రమాద స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. అయితే వారు ఏ అంశాలపై దృష్టి పెట్టారు, ఏ కోణంలో విచారణ చేపట్టారనే విషయాలను గోప్యంగా ఉంచారు. మరోవైపు ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మొత్తం విమానంలో ప్రయాణించిన వారిలో ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. ఇక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు ఘటనా స్థలంలోని అణువును నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వం సహా ఎయిర్ ఇండియా అధికారులు విమాన ప్రమాద సమయంలో ఇంజన్, ల్యాండింగ్ గేర్ పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నారు. కుప్పకూలిన విమానం నిర్వహణ సమస్యలు సహా ఎయిర్ ఇండియా సంస్థ లొసుగులు, ఇతర అనేక అంశాలపైన దృష్టి సారించారు. వైమానిక నిబంధన 13 ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఘటన జరిగిన నాటి నుంచి 30 రోజుల్లో సిద్ధం చేయాలి. కానీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మాత్రం ఈ విషయాన్ని ఆయా దేశాలకే వదిలివేసింది. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అనేది కూడా ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. అంతేకాదు తుది నివేదిక ఇచ్చేందుకు 1 ఏడాది పాటు సమయం ఉంటుంది. ఇక ఎయిర్ ఇండియా వద్ద ఉన్న బోయింగ్ విమానాల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. అమెరికాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 విమానాల సేవల తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ సంస్థ విమానాలన్నింటినీ భద్రతా పరంగా సమీక్షించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే భారత, అమెరికా సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తు ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. అటు విమానాల నిర్వహణలో ప్రామాణిక ఆపరేటింగ్ ప్రక్రియను ఎయిర్ ఇండియా అనుసరిస్తుంది, లేనిది కూడా పరిశీలించనున్నట్లు పేర్కొన్నాయి. దానికి ముందుగా బోయింగ్ విమానాలన్నింటినీ ఒకేసారి సాంకేతికంగా తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించింది.